హై గైస్, ఏపీడిఎస్సి 2025కు సంబంధించి అప్డేట్ కనుక చూసుకుంటే ఈరోజు కమిషనర్ గారు అలాగే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గారు ఎస్ఆర్పీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పడం జరిగింది. అక్టోబర్ 3 నుండి 10 వరకు నూతన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, అక్టోబర్ 9 మరియు 10 తేదీలలో వారికి వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అకాడమిక్ క్యాలెండర్, టీచర్ హ్యాండ్బుక్, అసెస్మెంట్ బుక్, ఎల్ఓసి, హెచ్పిసి, గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, క్లస్టర్ కాంప్లెక్స్, వాల్యూ ఎడ్యుకేషన్ మొదలగు అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 2026 ఏప్రిల్ 25 నుండి మే 5, 2026కు మరోసారి శిక్షణా తరగతులు నిర్వహించాలని కమిషనర్ గారు అన్నారు. జూన్ 5, 2026 నుండి జూన్ 10, 2026 వరకు టీపీడీ గురించి ఆన్లైన్ శిక్షణ ఉంటుందనేసి తెలియజేశారు. డిఎస్సి 2025 వారికి ఇప్పుడు 8 రోజుల ట్రైనింగ్ కాకుండా వేసవి సెలవులలో మళ్ళీ వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతలోగా ఆన్లైన్ దీక్ష ట్రైనింగ్ ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు కూడా తప్పనిసరిగా కంప్లీట్ చేయవలసి ఉంటుందనేసి ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క విషయాల గురించి ఈరోజు చర్చించడం జరిగింది. డిఎస్సి 2025కి సంబంధించి అభ్యర్థులు ట్రైనింగ్ సెంటర్స్కి మార్నింగ్ 7 AM కల్లా అటెండ్ అవ్వాల్సి ఉంటుందనేసి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ అనేది రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుంది. సో మనకి ఫుడ్ అనేది అలాగే అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కడప డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్స్ జోన్ 4 క్యాండిడేట్స్ ఎవరైనా కనుక ఉంటే ట్రైనింగ్ సెంటర్స్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో మీకు సంబంధించి మండలు, ఆ యొక్క స్కూలు, వాళ్ళకు ఫోన్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అర్చనా కాలేజ్, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్, గ్రీన్ వాలే ఇంటర్నేషనల్ స్కూల్స్, దీనికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఆ పీడిఎఫ్లో ఉండడం జరుగుతుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు. ఆ యొక్క మండలం, ఆ యొక్క స్కూల్కి సంబంధించి హెచ్ఎం, ఎంఈఓ, సిఆర్పి, ఏఓ ఇలా ప్రతి ఒక్కరి నెంబర్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సి ఉంటే ఆ యొక్క ఆఫీసర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోండి. ఈ యొక్క పీడిఎఫ్లోనే ఆర్డర్ కాపీ, సబ్జెక్టు, ఎంతమంది అభ్యర్థులు, ఎన్ని రూమ్స్, నెంబర్ ఆఫ్ ఆర్పిఎస్, వెన్యూ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. కడప డిస్టిక్ సంబంధించి ఎస్ఏ అలాగే జోన్ 4 అభ్యర్థులు ఎవరైనా కనుక ఉంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోగలరు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.